ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఘటనతో చెలరేగిన అల్లర్లు సద్దుమణిగాయి. ఓ మహిళ పట్ల యువకుడు ప్రవర్తించిన తీరుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వి ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో కొన్ని దుకాణాలు, సముదాయాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం బాన్సువాడ పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి ప్రధాన కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. ప్రజల్లో భయాందోళనలు లేకుండా చట్ట వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, విద్వేషపూరిత పోస్టులు, వదంతుల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి వేదికలపై తప్పుడు సమాచారం పోస్టులు చేసే వారిపై సైబర్ విభాగం గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మి ఉద్రిక్తతలకు లోను కాకుండా శాంతి భద్రతలకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై రాజీ లేకుండా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ అనుష. ఏదైతే కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఏదైతే నిన్న సాయంత్రం చోటు చేసుకున్న ఒక పాట విషయంలో గొడవ ఈ రోజు రాళ్లు రువ్వుకోవడము, అదే విధంగా అక్కడ రెండు వర్గాల మధ్య సీరియస్ కు దారితీసింది. అక్కడ అరెస్టులు, తర్వాత ఇరు వర్గాలను పై చెదరగొట్టడము, లాఠీ చార్జీ, స్వల్ప లాఠీ చార్జీ లాంటి ఈ ఇన్సిడెంట్ తోటి ఒక్కసారిగా పోలీసు మయమైపోయింది. పూర్తిగా బాన్సువాడ అంతా పోలీసుల పహారాల్లో నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే ఉద్రిక్తత వాతావరణంలో, భయంకర వాతావరణంలో మగ్గుతోంది. అయితే ప్రధానంగా బాన్సువాడలో నిన్న జరిగిన ఘటన ఏదైతే ఇంకా విస్తృతం కాకుండా అక్కడున్న జిల్లా ఎస్పీ అక్కడే నిన్న నుంచి మకాం వేసి పోలీసు అదనపు బలగాలను, ప్లాటూన్లను దించి ఎక్కడికక్కడ కట్టడి చేయడం అనేది జరిగింది. ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానీ, తర్వాత రకరకాల ప్రసార మాధ్యమాలలో కూడా ఎవరు కూడా ఎలాంటి అసత్య ప్రచారాలను, ఆ పోస్టులను పెట్టరాదు, ఎలాంటి కూడా దీన్ని విస్తృతం చేయడానికి పాల్పడవద్దు అని చెప్పేసి కూడా నిన్న హెచ్చరించడం జరిగింది. ఎవరైనా ఇలాంటి సంఘటనలకు ఇట్లా పాల్పడితే
మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లలో కానీ తర్వాత ఈ ఎక్స్ లాంటి ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఎక్కడ కూడా ఇలాంటి సంఘటనలకు సంబంధించి ఎక్కడ కూడా పోస్టులు పెట్టరాదు. ఇలా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు చర్యలకు పాల్పడినా ఎక్కడ కూడా వాళ్ళని ఉపేక్షించలేదు అని చెప్పేసి కూడా ఇందాకనే ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశంలో కూడా కోరడం జరిగింది. ఇంకా ప్రధానంగా కూడా అక్కడ ఉన్న ఇరు వర్గాలు కూడా శాంతియుత వాతావరణంలో ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ 144 సెక్షన్ విధించి అక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం అయితే పరిస్థితి ఏర్పడింది. అయితే నిన్న అక్కడ ఉన్న రిలయన్స్ లో చోటు చేసుకున్న ఒక పాట విషయంలో గొడవ ఒక మూర్ఖులు చేసిన పనిగా ఆయన అభివర్ణించారు. దాన్ని పోలీస్ కేసు నమోదు చేసినాం. అక్కడ చిన్న వివాదాన్ని దాన్ని పెద్ద ఎత్తున రాద్ధాంతం చేయడం అనేది కూడా, ఇలాంటి సంఘటనలకు పాల్పడడం అనేది కూడా ఎక్కడ కూడా ఉపేక్షించాం, ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పేసి ఇరు వర్గాల మీద కూడా కేసులు చేసినాం. అదేవిధంగా కొన్ని ధ్వంసం చేసిన వారి మీద కూడా, కొన్ని ఆస్తులకు ప్రజల ఆస్తులకు నష్టం కలిగించిన వారిని మీద కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినాం, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పడము. ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి బాన్సువాడ మొత్తానికి అన్ని చోట్ల 4 వైపుల నుంచి కూడా కట్టడి చేసినట్లు అని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రత్యేకమైన పికెటింగ్లు ఏర్పాటు చేయడము, అదేవిధంగా మొబైల్ పార్టీస్, తర్వాత మఫ్టీలో పోలీసులు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతోటి నిఘా, రకరకాల వ్యవస్థలతోటి ఏదైతే డేగ కన్నేసి ఎస్పీ రాజేష్ చంద్ర అక్కడే బైఠాయించి ఈ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఈ పరిస్థితి ఇప్పటి వరకైతే కొద్దిగా దారిలోకి వచ్చిందని చెప్పవచ్చు. నిన్నటి ఉద్రిక్తత వాతావరణం ఈ రోజు లేకున్నప్పటికీ కూడా అల్లరి మూకలు ఎలాంటి చర్యలకు పాల్పడతారో అన్న ఉద్దేశంతో పూర్తి స్థాయిలో అక్కడ అన్ని పార్టీల ఏదైతే మత సామరస్యం కోసం అన్ని పార్టీలను కూడా ఆయన పిలిచి మాట్లాడడం అనేది పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది అనుష. ఐలు అయితే ఈ ఘటనతో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎలాంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి? మొత్తానికి నిన్న జరిగిన సంఘటనతో రాత్రే అక్కడ 144 సెక్షన్ ను అమలు పరిచారు. చాలా చోట్ల కూడా 3 కన్నా 4 కన్నా ఎక్కువ ఎక్కడ గుమిగూడినా వారందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఖచ్చితమైన ఆంక్షలు అనేది విధించడం జరిగింది. తర్వాత ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు రావద్దు, బయటకు వచ్చినా గానీ వాళ్ళు గుంపులుగా ఉండొద్దు, ఒకవేళ నిత్యావసర సరుకుల కోసం అవిటికి వచ్చినా గానీ ఒకరుగా ఇద్దరుగా వచ్చి వాళ్ళ పనులు ముగించుకోవాలి, కానీ ఎక్కడ కూడా గుంపులు అనేది ఉండొద్దు అని చెప్పేసి కూడా ఆంక్షలు ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్తే నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉన్నదే చెప్పుకోవచ్చు. ప్రతి వీధుల్లో కూడా ప్రజలు ఎక్కువగా సంచరించడం లేదు. ముఖ్యంగా ఈ బాన్సువాడ మెయిన్ రోడ్డు, అదే విధంగా ఇక్కడున్న నిజాం సాగర్ చౌరస్తా గానీ, తర్వాత మనకు ఈ ప్రాంతంలో ఏదైతే బస్టాండ్ ప్రాంతంలో గానీ ఎక్కడ కూడా ఎవరు కూడా తిరిగినట్లుగా మనకు కనిపిస్తలేదు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు, మొబైల్ పార్టీలు రకరకాలుగా వాళ్ళంతా నిఘా పెట్టి ఉండడం వల్ల కూడా కొద్దిగా కంట్రోల్ పరిస్థితి 144 సెక్షన్ ఇంకా ఇది ఒక 2-3 రోజుల వరకు కొనసాగుతుంది అనేది కూడా ఎస్పీ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంయమనం పాటించాలి, ప్రజలు పోలీసులకు సహకరించాలని చెప్పేసి ఎక్కడికక్కడ వాళ్ళు ప్రచార మాధ్యమాల ద్వారా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఒక మైకుల ద్వారా కూడా ప్రతి కూడల్లో మైకుల ద్వారా కూడా పోలీసులు హెచ్చరికలు, రిక్వెస్ట్లు అనేది కూడా ప్రచారాలు చేస్తున్నారు. ఒక ఆటో ద్వారా కూడా అన్ని ప్రాంతాలలో పర్యటిస్తూ ఈ ప్రచార ఏదైతే దాన్ని వాళ్ళు తెలియపరచడం అనేది జరుగుతుంది అనుష. సాయిలో అయితే బాన్సువాడలో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణ, హైటెన్షన్ మొత్తం ప్రస్తుతం సర్దుమనినట్టేనా? ఒక రకంగా సర్దుమనిందని చెప్పవచ్చు. కానీ ఎక్కడ కూడా అంటే మళ్ళీ ఇప్పుడు రంజాన్ నడుస్తున్న క్రమంలో మసీదులకు వెళ్ళడం కానీ, ప్రార్థనలు చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మళ్ళీ అక్కడ ఎలాంటి పరిస్థితులు దాపురిస్తాయో, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకో వర్గం వాళ్ళు కానీ వచ్చినప్పుడు మళ్ళీ ఎలాంటి గొడవలకు దారితీస్తుందో అన్న భయకంపితంలో అటు పోలీసులు ఇటు ప్రజలు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా అన్ని చోట్ల ప్రతి చోట్ల కూడా పోలీసుల పహారా అనేది సీరియస్ గా ఉంది. కాబట్టి ఇప్పటి వరకైతే ఎలాంటి కూడా ఘటనలు చోటు చేసుకోలేదు. ఇక్కడ కూడా ఈ గుంపులు అనేది ఎవరిని అక్కడ ఉండకుండా చేయడం తోటి కొద్ది ఇప్పటి వరకు పరిస్థితి చేతికొచ్చిందనేది చెప్పవచ్చు. రైట్ సాయిలో, థ్యాంక్ యూ.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఘటనతో చెలరేగిన అల్లర్లు సద్దుమణిగాయి. ఓ మహిళ పట్ల యువకుడు ప్రవర్తించిన తీరుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వి ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో కొన్ని దుకాణ సముదాయాలు ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఘటనతో చెలరేగిన అల్లర్లు సద్దుమణిగాయి. ఓ మహిళ పట్ల యువకుడు ప్రవర్తించిన తీరుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వి ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో కొన్ని దుకాణ సముదాయాలు ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ ఘటనపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం బాన్సువాడ పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి ప్రధాన కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. ప్రజల్లో భయాందోళనలు లేకుండా చట్ట వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, విద్వేషపూరిత పోస్టులు, వదంతుల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ వంటి వేదికలపై తప్పుడు సమాచారం పోస్టులు చేసే వారిపై సైబర్ విభాగం గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మి ఉద్రిక్తతలకు లోను కాకుండా శాంతి భద్రతలకు సహకరించాలని జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై రాజీ లేకుండా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.